14 సంవత్సరాలకే ఆయన విద్య పూర్తయ్యి ఈయనకి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి కూతురు 8 సంవత్సరాల అమ్మాయి. వాకిట్లో పెంటకొప్పు పక్కన ఒక గొయ్యి తవ్వి అందులో విస్తరేసి ఆయనకి భోజనం పెట్టారు. అసలు ఇప్పుడు ఆ కథ ఎట్ట వెళ్ళిపోయిందంటే, ఆయన వస్తే మొహం మీద డోర్ తలుపేసేవారు, అన్నం పెట్టమంటే ఆ పేడ మీద పెట్టేవారు. లేదు, గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ ఇవన్నీ తిరిగి సుమారు సేవ చేశారు. ఆరుద్ర గారు సినీ కవి. అవునండి, సినీ కవి, సినీ రచయిత ఆరుద్ర గారు శోధనలో పడిపోయారు బరంపురంలో. ఒక విధవరాలతో ఆయనకి సంబంధం ఏర్పడ్డది. ఆయన దురదృష్టం ఏమిటంటే, ఆయన బతికుంటుండగానే ఆయన పెద్దల్లుడు శాంతిమయ్య చౌదరి భర్త చనిపోయాడు. అటు తర్వాత పెద్ద కొడుకు డేవిడ్ చౌదరి చనిపోయాడు. మరికొంతకాలానికి రెండో కొడుకు సామ్యుయల్ చౌదరి చనిపోయాడు. ఆ విధంగా ఉంటుండగా రెండో కూతురు మార్తా బర్డర్ ఆమె చనిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ ఒక మంచి సాక్ష్యంతో కూడినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడానికి ఇదే నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనం విశాఖపట్నానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జొన్నాడ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నామండి. జేమ్స్ జైసీల్ చౌదరి గారిని వారిని కలవడానికి వచ్చాం. వారెవరూ కాదు, మన క్రైస్తవ ప్రపంచానికి వాగ్గేయకారులుగా పేరు పొందినటువంటి పురుషోత్తం చౌదరి గారి యొక్క 5వ తరం. అయితే పురుషోత్తం చౌదరి గారి గురించి అనేక కథనాలు ఉన్నాయి, కానీ వాస్తవికత కొంతమందికే తెలుసు. అవన్నీ కూడా ఈరోజు మనం సవివరంగా మరి వారి పుట్టుక, వారి సేవా పరిచర్య, వారి కుటుంబ పరిస్థితులు, అలాగే వారి బంధుమిత్రులు, వారికి ఉన్న సంతానం గురించి మరి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారిని కలుసుకోవడం చాలా సంతోషం. మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఈరోజు వారిని అడిగి మనం తెలుసుకుందాం. అయ్యా వందనాలండి, చాలా సంతోషం అయ్యా మిమ్మల్ని కలుసుకోవటం. అయితే పురుషోత్తం చౌదరి గారి గురించి ఇప్పుడు పుస్తకాలు చదువుకునే తరం వెళ్ళిపోయింది. జస్ట్ విని చూసి అది కూడా కొద్దిసేపే, ఆ తరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి వారి గురించి అంటే వారి పుట్టుక, వారి తల్లిదండ్రులు, వారి బాల్యం, వారు ఉన్న ప్రదేశం, వారు ఎలాగ క్రైస్తవానికి నడిపించబడ్డారు, మరి వారి సంతానం ఏమన్నా క్రైస్తవంలో ఉన్నారా, ఈ తదితర విషయాలన్నీ మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. పురుషోత్తమ చౌదరి గారి పూర్వీకులు బెంగాల్ నుండి దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్ర ప్రదేశానికి వలస వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ తాలూకా రాజ్యము మన దేశంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా బెంగాల్ ప్రాంతంలో ముస్లిం నవాబులకి ఆంగ్లేయులకి మధ్యన యుద్ధాలు జరుగుతుండేవి. ఆ రోజుల్లో పురుషోత్తం చౌదరి గారి పూర్వీకులు ఈ ప్రాంతానికి వచ్చారు. పురుషోత్తం చౌదరి గారి తల్లి, తండ్రి వారి పేర్లు కూర్మనాథ చౌదరి, సుభద్రాదేవి చౌదరి. వాళ్ళు వైష్ణవులు కాబట్టి ఎక్కువగా వైష్ణవులకు సంబంధించిన పేర్లే వాళ్ళు పెట్టుకుని ఉండేవారు. చౌదరి అనేది బిరుదు, ఇంటి పేరు కాదు. ఎందుకంటే గౌడ బ్రాహ్మణులు అనే వీళ్ళ తాలూకా జాతి బెంగాల్లో శిస్తులు వసూలు చేయుటకు, చదువు చెప్పుటకు ఉండేవారు. అదే పని వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో జమీందారుల దగ్గర చేరి శిస్తు వసూలు, చదువు చెప్పడం
ఈ 2 ప్రొఫెషన్సే వాళ్ళు చేసేవారు. చౌదరి అని అంటే 4 గ్రామాలకి లేక 4 పరగణాలకి వాళ్ళు అధికారులుగా ఉండేవారు శిస్తు వసూలు చేయుటకు. బెంగాల్ దేశానికి ఒక పేరున్నది, గౌడ దేశము. వీరు గౌడ బ్రాహ్మణులుగా చలామణి అయ్యేవారు. యాక్చువల్గా ఇప్పుడు మనం వింటుంటే కాయస్థులు అని వింటాము ఒక పేరు. వీళ్ళు కాయస్థులు అంటే పూర్తిగా వీళ్ళు బ్రాహ్మణులు కారు, వీళ్ళు మాంసాహారులు కూడా. ఒక గుంపు పర్లాకిమిడి మహారాజు ఆస్థానానికి వచ్చారు. వారు ఇప్పుడున్న ఉత్తరాంధ్రలో దక్షిణ ఒరిస్సాలో భూములు కలిగిన జమీందారులు, పర్లాకిమిడి మహారాజులు. ముఖలింగం అనే ఒక పేరు వింటారు కదా శ్రీకాకుళం జిల్లాలో, అది కూడా ఈ పర్లాకిమిడి రాజుల ఆది. ఈ కూర్మ ప్రసాద్ చౌదరి, సుభద్రాదేవి చౌదరి వాళ్ళు మదనాపురం అనే గ్రామంలో రాజుగారి తరపున ఉండి శిస్తు వసూలు చేస్తుండేవారు. ఈ మదనాపురం అన్నది నౌపడ స్టేషన్ నుండి గునుపూర్ స్టేషన్ రైల్వే లైన్లో టెక్కలి దగ్గర తెంబూరు అనే ఒక స్టేషన్ ఉన్నది. ఆ తెంబూరుకి 5 కిలోమీటర్ల దూరాన మదనాపురం ఉన్నది. నేను 2022 సంవత్సరంలో మదనాపురం వెళ్ళి చూశాను. ఆ ఊరు చరిత్రలో చెప్పినట్టుగా ఇంకా అలాగే ఉన్నది. ఒకే ఒక్క వీధి, ఇటు అటు ఇల్లు, పెద్ద డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ కూర్మ ప్రసాద్ చౌదరి గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు జగన్నాథ చౌదరి, రెండో కొడుకు పురుషోత్తమ చౌదరి. ఈ పురుషోత్తమ చౌదరి 1803 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున జన్మించారు. అక్కడే చిన్నప్పుడే స్కూల్ లేని పరిస్థితుల్లో 14వ సంవత్సరం వరకు విద్య అభ్యసించారు. ఆ విద్య అంటే ఏమిటి? హిందూ మతానికి సంబంధించిన పుస్తకాల్లో ప్రావీణ్యత సంపాదించడమే ఆ రోజుల్లో విద్య. 14 సంవత్సరాలకే ఆయన విద్య పూర్తయి ఆయన ఊరూరు తిరిగి పురాణాల గురించి, భారతం గురించి, రామాయణం గురించి ఊరూరా తిరిగి ప్రకటించేవారు. ఈయనకి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి కూతురు 8 సంవత్సరాల అమ్మాయి, ఆమె పేరు రాధామణి. ఈయనకి పెళ్ళైన 1 సంవత్సరంకి ఈయన తండ్రి గారు కూర్మ ప్రసాద్ చౌదరి గారు చనిపోయారు. చనిపోయాక ఈయన కొంచెం డిప్రెషన్కి లోనయ్యి ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేసి మోక్ష సాధన ఎలాగూ అంటూ తిరగసాగారు. అలాగుంటుండగా 1926 సంవత్సరం వచ్చేసరికి భార్యని కాపురానికి తెచ్చుకున్నారు. తెచ్చుకొని సంసారం చేస్తుండగా ఆయన అన్న జగన్నాథ చౌదరి ఒక సంతలో తనకు దొరికిన ఒక కరపత్రం, విలియం కేరీ గారు ముద్రించినది తెలుగులో, అది తెచ్చి తమ్ముడికి ఇచ్చారు. ఎందుకంటే తమ్ముడికి అప్పటికే మోక్ష సాధనలో జిజ్ఞాస ఎక్కువగా ఏర్పడ్డది కాబట్టి అది చదివితే ఏమైనా అర్థం చేసుకుంటాడు అని. పురుషోత్తం చౌదరి గారు ఆ కరపత్రం చదివారు. ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఆయన పుస్తకాలు పెట్టి అడుగున దాన్ని పడేశారు. కొంతకాలానికి మదనాపుర గ్రామంకి ఒక ఆంగ్లేయుడు సర్వే చేయడానికి వచ్చాడు. ఆ తెల్లటి మనిషిని చూశాక పురుషోత్తం చౌదరి గారికి అన్నగారు ఇచ్చిన కరపత్రం జ్ఞాపకం వచ్చింది. అది తీసుకొని మళ్ళీ చదివారు. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో అన్నగారు రెగ్యులర్గా శ్రీకాకుళం వెళ్తుండేవాళ్ళు ఈ శిస్తు వసూలు పనుల మీద. ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీకాకుళం హైదరాబాద్ నవాబుల ఆధీనంలో ఉండేది. శ్రీకాకుళంలో ఆంగ్లేయుల మిలిటరీ దళం కూడా ఉండేది. అక్కడ ఒక సైన్యాధికారి భార్య విధవరాలు హెలెన్ నాట్ దొర్సాని గారు ఆడపిల్లల గురించి ఒక చిన్న ట్యూషన్ లాగా తన ఇంట్లోనే బడి నడిపేది. పురుషోత్తం చౌదరి గారు ఒకరోజు అన్నగారి
తరపున శ్రీకాకుళం వెళ్ళారు. కరపత్రం ఆయన వెంట తీసుకొని వెళ్ళారు. అది తీసుకెళ్ళి ఆ దొరసాని గురించి తెలుసుకొని వెళ్ళి ఆమె కాంపౌండ్ గేటు దగ్గర నిలబడ్డారు. ఎండలో ఈయన నిలబడి చూస్తుంటే ఆ హెలెన్ నాటు దొరసాని గారు ఈయన్ని చూసి లోపలికి పిలిచి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి సంగతి అని వాకప్ చేసింది. అప్పుడు ఈయన తన దగ్గర ఉన్న కరపత్రం తీసి ఆమెకు చూపెట్టి, నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, దీని గురించి కొంచెం విశేషంగా చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆ దొరసాని గారు ఆయనకి ఒక తెలుగులో ఉన్న సువార్త ఆయనకి అందించి ఇది చదువుకొని ఒక 4 రోజుల తర్వాత రమ్మని చెప్పింది. ఆ విధంగా ఆయన ఆ పుస్తకం తీసుకొని తిరిగి మదనాపురం వచ్చేశారు. వచ్చి ఆ పుస్తకం చదివి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది ఆయనకి. ఆయన మరలా ఇంకొకసారి శ్రీకాకుళం తన భార్య, తన తల్లితో పాటు వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు ఒక సత్రంలో బస చేసి ఉండగా పురుషోత్తం చౌదరి గారు మళ్ళీ వెళ్ళి హెలెన్ నాట్ దొరసాని గారిని కలిశారు. అప్పుడు ఆమె మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరికొన్ని పుస్తకాలు ఇచ్చింది ఈయనకి. ఇచ్చి ఇవి చదువుకొని రండి, తర్వాత మాట్లాడదాము అని. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయన భార్యను వెంట పెట్టుకొని హెలెన్ నాట్ దొరసాని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు హెలెన్ నాట్ దొరసాని గారికి ఒక అనుమానం వచ్చింది. ఈయన ఇంట్లో చెప్పి వస్తున్నాడా, ఈయనంతటి ఈయనే వస్తున్నాడా? ఎందుకంటే వీళ్ళతోటి ప్రాబ్లం ఆ రోజుల్లో. కన్వర్షన్ అంటే పెద్ద ప్రాబ్లం అందులో ఉన్నత కులాల వారికి. కాబట్టి ఆమె అది నిర్ధారణ చేసుకోవడానికి అనేక ప్రశ్నలు వేసింది. అప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఆమె ఏం చెప్పింది, మీ ఇంట్లో పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకొని రండి, అప్పుడు నేనేమైనా చెప్తాను అంది. అప్పుడు ఆయన భార్య కూడా ఏమన్నది, ఏమండి ఇదంతా నాకు నచ్చడం లేదు మీరు చేస్తున్న పని, పదండి వెనక్కి వెళ్ళిపోదామని వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు హెలెన్ నాట్ దొరసాని గారు ఈయన్ని విశాఖపట్నం పంపించింది. అక్కడ మేజర్ బ్రట్ అనే ఒక దొరగారు ఉన్నారు. ఆ దొరగారిని కలవండి, ఆయన మీకు అన్ని విషయాలు చెప్తారు అని పంపించింది. ఈయన విశాఖపట్నం వెళ్ళారు. బ్రట్ దొరగారిని కలిశారు. బ్రట్ దొరగారు ఈయన తాలూకా విశ్వాసాన్ని గమనించి ఈయన్ని ఎంకరేజ్ చేశారు. ఈయన అక్కడ కొన్ని రోజులు ఉండిపోయారు, సుమారు 1 నెల రోజులు. ఆ టైంలో ఈయన విలియం డాసన్ దొరగారిని కలిశారు. అప్పుడు విలియం డాసన్ దొరగారికి 16 సంవత్సరాలు, ఈయనకి 33 సంవత్సరాలు, సగం వయస్సు. ఆ అబ్బాయి కూడా డాసన్ దొరగారు స్టూడెంట్, బ్రట్ దొరగారి దగ్గర ఉండేవారు. ఎందుకంటే డాసన్ దొరగారి తండ్రి విశాఖపట్నంలో లండన్ మిషన్ చర్చ్ తరపున మిషనరీగా ఉంటూ చనిపోయారు. ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్ని బ్రట్ దొరగారే సాకారు. విలియం డాసన్ గారి తమ్ముడు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆయన సంగతి మనకేమీ తెలియదు. డాసన్ దొరగారు బ్రట్ గారితోటే ఉన్నారు. పురుషోత్తం చౌదరి గారు ఈలోపు ఒక డెసిషన్ తీసుకున్నారు. తీసుకొని నేను క్రైస్తవుడిని అవుతాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బ్రట్ దొరగారు ఏమన్నారంటే, ఇక్కడ బాప్తిసం ఇవ్వడానికి ఏమీ ఫెసిలిటీస్ లేవు, ఎవరూ లేరు, ఇక్కడ మీరు క్రైస్తవులు అవ్వాలి అంటే చిలకరింపు చేస్తాము అంటే ఆయన ఒప్పుకోలే. ఎందుకంటే యేసు ప్రభువే బాప్తిసం తీసుకున్నప్పుడు నేను కూడా బాప్తిసం తీసుకోవాలి. అయితే బ్రట్ దొరగారు చెప్పారు ఆయనకి, బాప్తిసం తీసుకోవాలంటే మీరు మెడ్రాస్ అయినా వెళ్ళాలి, లేకపోతే కటక్ అయినా వెళ్ళాలి, ఎందుకంటే బాప్టిస్ట్ మిషనరీలు అక్కడే ఉంటారు. సరే నేను కటక్ వెళ్తాను అని చెప్తే ఆయన ప్రయాణానికి ఏర్పాటు చేసి ఒక మనిషిని తోడిచ్చి ఈయన్ని కటక్ పంపించారు. విశాఖపట్నం నుంచి కటక్కి సుమారు 300 మైళ్ళ దూరం. ఈ 300 మైళ్ళ దూరం కూడా ఈయన కాలినడకన కొంత దూరం అడవుల్లోన కొంత దూరం రోడ్లలోన నడుచుకుంటూ
వెళ్ళారు. వెళ్ళి అక్కడ మిషనరీలకు కలిసి బ్రెట్ దొర గారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చారు వాళ్ళకి. అది చదివి అక్కడున్న రెవరెండ్ లేసి దొరగారు, బాప్టిస్ట్ మిషనరీ, తర్వాత రెవరెండ్ ఆమోస్ సట్టన్ దొరగారు, వాళ్ళిద్దరూ అక్కడ మిషనరీలు కటక్లో. వాళ్ళు పురుషోత్తం చౌదరి గారికి గంగా మందిరం అనే కోనేటిలో బాప్తిసం ఇచ్చారు. ఆ బాప్తిసం ఇస్తుండగా 1000 మంది హిందువులు చూశారు. ఎందుకంటే గంగా మందిరం అనేది ఒక మందిరం ముందున్న కోనేరు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ కోనేటి పక్కనే సుభాష్ చంద్రబోస్ కూడా పుట్టాడు. ఇది నేను 2002 సంవత్సరంలో వెళ్ళి చూశాను ఆ ప్రదేశాలన్నీ. ఆయన బాప్తిసం తీసుకున్నాక ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఈయన మొట్టమొదటిసారిగా కర్ణాటక సంగీతతో కూడుకున్న రాగతాళాలతో కూడిన కీర్తన ఈయనే స్వయంగా రాసి ఆ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు ఆలపించారు. అదే మా యేసు క్రీస్తుని మరుగు గలిగెనురా. ఇది మన కీర్తనల పుస్తకం 500. మా యేసు క్రీస్తుని మరుగు గలిగెనురా, నా ఆత్మ గణ రక్ష నగము నెక్కెనురా, మా యేసు క్రీస్తుని. ఇది బహుశా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వ్రాయబడిన మొట్టమొదటి కీర్తన. ఈయన తిరిగి ప్రయాణమై తిన్నగా విశాఖపట్నం వచ్చారు, మదనాపురం వెళ్ళలేదు. ఎందుకంటే క్రైస్తవుడుగా మారాడు కాబట్టి ఆదరణ ఉండదు, ఆయనకి తెలుసు కుల బహిష్కరణ చేస్తారు కాబట్టి తిన్నగా తిరిగి మళ్ళీ బ్రెట్ దొర గారి దగ్గరికి వచ్చేసాడు. అప్పటికి బ్రెట్ దొర గారికి మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మిలిటరీ ఆఫీసర్. అయితే ఈయనకి చెప్పారు, నువ్వు నాతో వస్తావా అంటే వస్తాను పదండి అని అన్నారు. బ్రెట్ దొర గారితో కలిసి ఈయన విలియం డాసన్ మెడ్రాస్ వెళ్ళిపోయారు. మెడ్రాసులో ఈయన సువార్త సేవ చేయడం ఆరంభించారు. క్రైస్తవం గురించి ప్రకటించడం ఆరంభిస్తే చాలా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. ఈయన్ని కొన్ని చోట్ల హింసించారు కూడా. ఆ టైంలో బళ్ళారి నుండి ఒక లండన్ మిషనరీ వచ్చాడు, లండన్ మిషన్ సొసైటీకి చెందిన మిషనరీ. ఆయనకి బ్రెట్ దొర గారు పురుషోత్తం చౌదరి గారి సంగతి చెప్పారు. చెప్తే పురుషోత్తం చౌదరి గారిని నాతోటి బళ్ళారి తీసుకెళ్తాను, అక్కడ మాకు అచ్చు యంత్రం ఉన్నది, ఈయన ద్వారా కరపత్రాలు రాయించి అక్కడ పంపకం చేస్తాను అని చెప్తే బ్రెట్ దొర గారు పురుషోత్తం చౌదరి గారికి చెప్పారు. బళ్ళారి వెళ్తావా అంటే వెళ్తాను అని ఆ దొరగారితో బళ్ళారి వెళ్ళిపోయారు. అక్కడ ఉంటుండగా ఆయన అక్కడ కూడా సువార్త సేవ చేసేవాళ్ళు. ఆ ప్రాంతం కూడా తెలుగు ప్రాంతమే, తెలుగులో ఉండేవాళ్ళు బళ్ళారిలో. ఈయన కొన్ని కరపత్రాలు కూడా రాయిగా అవి ఆయన ముద్రించారు ఆ దొరగారు. వాటిలో కొన్ని నేను సేకరించి పురుషోత్తం చౌదరి గారి రచనల్లో పెట్టాను. ఆ పుస్తకం దొరికితే ఎవరైనా చూడగలరు ఆ 2 కరపత్రాలు. ఆ విధంగా 1 సంవత్సరం ఉండాక ఈయనకి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని మనస్సు పుట్టి దొరగారికి చెప్పారు. దొరగారు చెప్పారు, మరి కొంతకాలం ఉండండి ఇక్కడ బళ్ళారిలో అంటే, లేదు లేదు వెళ్ళిపోతానని చెప్పి తిరిగి ఈయన డైరెక్ట్గా అడ్డతోవగుండా బళ్ళారి నుండి వస్తూ విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళారు. మచిలీపట్నం కలెక్టర్ గారు ఈయన సంగతి తెలుసుకొని ఈయనకి కొంత డబ్బులు ఇచ్చారు, ఈయన ప్రయాణ ఖర్చులు. అక్కడి నుంచి ఆయన భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం ఉండి అడ్డతోవన దాటుకుంటూ తిరిగి విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో అక్కడ ఆయనకు తెలిసిన మిషనరీల దగ్గర కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి ఆయన మిషనరీలు రిచర్డ్సన్ అని అనుకుంటాను, ఆ రిచర్డ్సన్ ఆయన హెలెన్ నాట్ దొర్సాని గారి అల్లుడు. అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి మదనాపురం వెళ్ళారు.
అంటే బాప్తిసం తీసుకున్న ఓ 2 సంవత్సరాల తర్వాత మదనాపురం వెళ్ళారు. వాళ్ళు ఇంట్లోనికి రానివ్వలేదు, వాకట్లోనే నిలబెట్టారు. మధ్యాహ్నం అయ్యింది, భోజనం చెయ్యాలి. వాకట్లో పెంటకొప్పు పక్కన ఒక గొయ్యి తవ్వి అందులో విస్తరేసి ఆయనకి భోజనం పెట్టారు. కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఆ భోజనం చేసి విస్తరాకి ఎత్తేసి పెంటకొప్పు మీద పడేశారు. ఆ తర్వాత పని మనుషులు వచ్చి అక్కడ పేడ నీళ్ళు కల్లాపు జల్లారు, శుద్ధి చేశారు. అప్పుడు ఆయన రాసిన 2వ కీర్తన, లోకము వారెల్లా లోకువ చూసిన లోపము నాకేమి కొదువ, అది 2వ పాట ఆయన రాసింది. లోకము వారెల్లా లోకువ చూసిన లోపము నీకేమిటే, లోకపు వారెల్లా లోకువ చూచిన లోపము నీకేమిటే, తాకటముగా క్రీస్తు పతిత పావనమూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగా లోకము వారెల్ల లోకువ చూచిన లోపము నీ. అవునా? అప్పుడు ఆ సందర్భం చెప్పి ఇప్పుడు సహజంగా సేవకులండి ఆ సందర్భం చెప్పి ఈ పాట పాడతారు, యెహోవా మా తండ్రి గాడు, అది చెప్తాను, యేసు మా అన్నగాడ, అది చెప్తాను. అది మళ్ళీ అలాగే ఇది ఈయన వ్రాసిన 2వ కీర్తన. ఆయన భార్య ఇదంతా గమనిస్తుంది. ఆమె బయటికి రాలే, ఘోష వాళ్ళకి వస్తూ ఆయన కబురు పెట్టింది, నేను ఇప్పుడు మీతో రాలేను, మీరు ఇంకొకసారి వస్తే మీతో నేను కలిసి వస్తాను అని చెప్పింది. అప్పుడు ఈయన తిరిగి శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుంచి ఒక మెసేజ్ పంపించారు కటక్ దొరలకి. ఇది నేను ఇవాళ మెడ్రాస్ ఇవన్నీ వెళ్ళి వచ్చాను, బళ్ళారి, మరి నేను ఇప్పుడు సేవ చెయ్యాలి అని అంటే వాళ్ళు ఆయనకి బరంపురంలో పాస్టర్గా అపాయింట్ చేశారు. ఆ పాస్టర్గా అపాయింట్ చేస్తూ ఆయన పని చేస్తూ ఉంటుండగా మళ్ళీ ఇంకొకసారి ఆయన మదనాపురం వచ్చారు. అప్పుడు ఆయన భార్య రెడీ అయిపోయింది ఇంతో వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోతే బంధువులందరూ అడ్డుపడ్డారు. అప్పటికి ఆమెకి ఒక కూతురు, ఆమె పేరు శాంతిమయ్యి, కూతురు పేరు, 3 సంవత్సరాల అమ్మాయి. ఇది 1836 సంవత్సరం జరిగిన విషయం ఇది. ఆ పిల్లని పట్టుకెళ్ళి దాచేశారు. దాచేస్తే ఈయన చెప్పాడు భార్యతోటి, మనం ఊరు పొలిమేరలు దాటక ముందే వాళ్ళు పిల్లని తెచ్చి అప్పగిస్తారు, లేకపోతే అక్కడ కలెక్టర్కి చెప్తాము, కలెక్టరే చూసుకుంటాడు అని. అయితే వాళ్ళు అడ్డుపడుతుండగా ఈయన ఏం చేశాడు, ఒక వరండా మీద అరుగు మీద కూర్చొని మదనాపురంలో కీర్తన రాశారు, రారో జనులారా రారో ప్రియులారా. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్నది. ఈ కీర్తన రాశారు. ఇది 3వ సందర్భంలో రాసిన 3వ కీర్తన. రారో జనులారా వేగము గూడి, రారో జనులారా వేగము గూడి, రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణ చేరా, సారము సమ్మతిగా చూచి ధీరత్వమున క్రీస్తు వారి దారి కోరి, రారో జనులారా. ఈ 3 కీర్తనలు చరిత్ర ప్రకారం కరెక్ట్. అటు తర్వాత భార్య వెంటరాగా ఈయన బరంపురం వెళ్ళిపోయారు. బరంపురం వెళ్ళి కాపురం చేశారు అక్కడ. అయితే వారి భార్య గారు విభేదించలేదు. ఎందుకంటే సంసారం అదొక భార్యాభర్తల బంధం. అసలు ఇప్పుడు ఆ కథ ఎట్ట వెళ్ళిపోయిందంటే, ఆయన వస్తే మొహం మీద డోర్ తలుపేసేవారు, అన్నం పెట్టమంటే ఆ పేడ మీద పెట్టేవారు. లేదు, తప్పది. ఎందుకంటే జాన్ చౌదరి గారు ప్రతి చిన్న విషయం సేకరించి అది రాశారు ఆ చరిత్ర. ఆయన పురుషోత్తం చౌదరి గారు బతికుంటుండగానే పుట్టారు, కానీ డిస్టెన్స్ బట్టి ఆయన వెళ్ళి చూడలేకపోయారు. కానీ ఆయన కుమార్తె దగ్గరికి వెళ్ళి కలిసి తర్వాత శాంతిమయ్య కాదు, ఆయన 2వ కుమార్తె ఉండేది, చెప్తాను ఆ విషయాల తర్వాత. ఆమెను కలిసి మొత్తం వివరాలు సేకరించి రాశారు. అయితే
ఈయన బరంపురంలో ఉంటుండగా సువార్త సేవ చేసేవాళ్ళు. సువార్త చేస్తున్నప్పుడు ఈయన కూడా చాలా ప్రతిఘటన ఎదుర్కొన్నారు. కానీ ఈయనకి తెలుసు మిషనరీస్, మిలిటరీ ఆఫీసర్స్ తెల్లోలు, వాళ్ళకి తెలిస్తే దే విల్ సపోర్ట్ అని. ఆ విధంగా ఆయన అక్కడ సేవ చేస్తుండగా ఆయన మళ్ళీ ఒక శోధనలో పడిపోయారు. బరంపురంలో ఒక విధవరాలతో ఆయనకి సంబంధం ఏర్పడ్డది. ఆ సంగతి ఎవరికి తెలియదు, ఇవి 4 గోడల మధ్య జరిగే విషయం. అయ్యాక ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఎవరూ మందలించలేదు, ఏమీ లేదు. కానీ నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడి ఆయనే బయట పెట్టుకొని కటక్ మిషనరీలకి ఈ విషయం తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఆ కటక్ మిషనరీలు ఆమోస్ సట్టన్ అన్న ఆయనకి కోపం వచ్చింది. లేసి దొరగారు ఎవరైతే ఈయనకి బాప్తిసం ఇచ్చారో ఆయన వాదార్చాడు. నువ్వు పశ్చాత్తాపడ్డావు, దేవుడు నీ పాపం క్షమిస్తాడు, నీ పాపం గొప్పదా, యేసుక్రీస్తు రక్త బిందువు గొప్పదా అని చెప్తే ఈయన సమాధాన పడ్డాడు. ఆ సందర్భంలో ఈయన చాలా కీర్తనలు రాసేసుకున్నారు. అందులో చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఏమిటంటే త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. ఈ కీర్తన ఆయన అప్పుడు రాశారు. ఇది చాలా పాపులర్ ఇప్పుడు ఈ కీర్తన. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. అలాగే దానికి సంబంధించి ఒక 4-5 కీర్తనలు కూడా ఆయన రాసుకున్నారు. ఆమోస్ సట్టన్ గారికి కోపం వచ్చింది కదా, ఈయన జీతం తగ్గించేశారు. ఈయన కుటుంబంతో బరంపురంలో ఉన్నాడు. ఏం చెయ్యాలి, పాల్పోలేదు. తక్కువ జీతంతో పిల్లల్ని, అప్పటికే ఆయనకి 4 పిల్లలు. మొదటి పిల్ల శాంతిమయ్యి మదనాపురంలో పుట్టింది, మిగిలిన వాళ్ళు బరంపురంలో పుట్టారు. మిగిలిన 3 ఆడపిల్లలు, మగపిల్లలు, ఒక మగపిల్లడు, 2 ఆడపిల్లలు. అప్పటికి ఏమైంది, అది 1844 సంవత్సరం. అప్పటికి విలియం డాసన్ దొర గారు లండన్ మిషన్ సొసైటీ తరపున శ్రీకాకుళంలో మిషనరీగా ఉన్నారు. ఆయనకి పురుషోత్తం చౌదరి గారి సంగతి తెలుసు కదా ఈయనకి. కాబట్టి కబురు పెట్టారు, నువ్వు శ్రీకాకుళం వచ్చి నీ కుటుంబంతో నీ సంగతి నేను చూసుకుంటాను అంటే. అప్పుడు పురుషోత్తం చౌదరి గారు కుటుంబంతో సహా శ్రీకాకుళం వచ్చేశారు. శ్రీకాకుళంలో ఉంటుండి దాసన్ దొర గారితో కలిసి సువార్త సేవ చేసి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త సేవ చేశారు. 1846 సంవత్సరంలో 2 విషయాలు జరిగాయి. లండన్ మిషన్ సొసైటీ వారు శ్రీకాకుళంలో ఒక ప్రార్థన మందిరం కట్టించినప్పుడు అది ప్రతిష్ఠ చేసేటప్పుడు పురుషోత్తం చౌదరి గారు ఒక కీర్తన రాశారు. యెహోవా నీ మహిమాస్తవము అంటూ ఒక కీర్తన ఉన్నది. యెహోవా నీ మహిమాస్తవము, యేసు నీ సుందర మందిరము, ఇది ఎంతో నిత్య శుభకరము. యెహోవా నీ మహిమాస్తవము, యేసు నీ సుందర మందిరము, ఇది ఎంతో నిత్య శుభకరము. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంది. ఆ కీర్తన ఆయన రాయగా విలియం డాసన్ దొర గారు భారతీయ వస్త్ర వేషధారణలో చిడతలు చేతిలో పట్టుకొని కాలి గజ్జెలు కట్టుకొని ఆయన రెసిడెన్స్ నుంచి చర్చ్ వరకు ఈ యెహోవా నీ మహిమా స్తవము నీ సుందర మందిరం అన్న కీర్తన పాడుకుంటూ చర్చికి వచ్చి చర్చి చుట్టూ 3 మారు ప్రదక్షిణ చేశారు దాసన్ దొర గారు. ఇది ఒక చారిత్రక విషయం. ఆ రోజుల్లో క్రైస్తవులు చాలా తక్కువ. ఆ రోజుల్లో చాలా మంది హిందువులు వచ్చారు అది విట్నెస్ చేయడానికి.
అయితే ఈ మందిరాన్ని 1874 సంవత్సరంలో కాకినాడలో కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ స్థాపించారు కదండి. వాళ్ళు ఈ లండన్ మిషన్ చర్చ్ శ్రీకాకుళాన్ని కొనుక్కున్నారు ఓకే అండి. ఆ మందిరం. అది తర్వాత దాని పక్కనే ఇప్పుడు ఇంకో కొత్త మందిరం కట్టారు. ఇంకా పాత మందిరం అలాగే ఉన్నది, కొంచెం శిథిలావస్థలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది ఇప్పటికే. ఇది ఒక ఘటన. రెండో ఘటన ఏమిటంటే, దాసన్ దొర గారు ఒక క్రిస్టియన్స్ని పెళ్లి చేయడానికి ఒక ఊరు వెళ్ళారు. వెళ్తే అక్కడ దేవుణ్ణి స్తుతించడానికి పాటలు ఏమీ లేవు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ హింసే ఏవో పాడి బైబిల్ చదివి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడున్న సిస్టమ్ కాదు ఆ రోజుల్లో. పెళ్ళి అంటే ముడిపెట్టడమే క్రైస్తవులకి. ఇప్పుడంటే ఒక ప్రొసీజర్ ఉన్నది మనకి. ఆ రోజుల్లో అది లేదు. ఆ ఇంగ్లాండ్లో ఎలా చేసేవాళ్ళో ఇక్కడ అలా చేశారు. అప్పుడు విలియం డాసన్ దొర గారికి ఒక ఆలోచన వచ్చింది. తెలుగులో పాటలు పాడడానికి పాటలు ఉండాలి అని చెప్పి పురుషోత్తం చౌదరి గారితో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి కొన్ని కీర్తనలు రాసి ఆ కీర్తనలు ఒక పుస్తకంగా ప్రచురించారు. అది డాసన్ పురుషోత్తం కీర్తనల పుస్తకం. ఆ పుస్తకంలో పురుషోత్తం చౌదరి గారి కీర్తనలు 80 ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పుస్తకం ఈ రోజు దొరకడం లేదు ఎక్కడా కూడా. ఆ తర్వాత ముద్రించిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఒక పుస్తకం అడయార్ లైబ్రరీలో ఉన్నది, అడయార్లో, చెన్నై అడయార్లో. ఇంకో పుస్తకం బ్రిటిష్ లైబ్రరీ లండన్లో ఉంది. ఆ లండన్లో ఉన్న పుస్తకం తాలూకా కాపీ నేను తెప్పించి చాలా మందికి నేను దాని కాపీలు పంచాను. ఇది రెండోదండి. ఆ డాసన్ పురుషోత్తం కీర్తనల పుస్తకమే నేడు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి పునాది. అందులో డాసన్ గారు కూడా ఏమైనా రాశారా? డాసన్ దొర గారు, పురుషోత్తం చౌదరి గారు ఇద్దరు కీర్తనలే ఉండేవి అందులో. ఆ తర్వాత పులిపాక జగన్నాథం గారు శ్రీకాకుళం వచ్చారు, పాస్టర్గా అపాయింట్ చేశారు ఆయన్ని. ఆయన కొన్ని కీర్తనలు రాశారు, అది రెండో ముద్రణలో వచ్చాయి. ఇక్కడ నేను మన క్రైస్తవ సహోదరులకు ఒక మంచి విషయం చెప్పాలి. కర్ణాటక సంగీతానికి పునాది వేసిన వాడు పురందరదాసు. దాని ఆధారముగా రామదాసు రామభక్తి కీర్తనలు రాశాడు. ఇది కర్ణాటక సంగీత రాగతాళాలతో. కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన సంగీతం కాదు. కర్ణాటకము అంటే అర్థం ఏమిటంటే కర్ణము చెవి, అటకము శుభకరము, చెవికి శుభకరమైన సంగీతము. సింపుల్ గా చెప్పాలంటే వీణులకి ఇంపైన సంగీతము. అయితే కర్ణాటక సంగీతాన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు? త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. ఈ ముగ్గురు కర్ణాటక సంగీతంలో కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు రాగాలు తాళాలతో ఎలాగ పాడాలో కూడా వాళ్ళే పాడి వినిపించారు. ఎవరైతే కీర్తనలు రాసి పాడి సంగీత ప్రకారం వినిపిస్తారో వారిని వాగ్గేయకారులు అంటారు. వీళ్ళు కర్ణాటక సంగీతానికి వాగ్గేయకార త్రయము. అలాగే మన వాగ్గేయకార త్రయము విలియం డాసన్ దొర గారు, పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు. వీళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల వాగ్గేయ త్రయము. దీనికి స్థలము శ్రీకాకుళము. ఇది క్రైస్తవ సహోదరులందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఈ ముగ్గురు కూడా వాగ్గేయకారులే. కీర్తనలు రాశారు, ఆలాపించి వినిపించారు. ఆ రాగాలతోటే నేటికి కూడా మనం పాడుతున్నాము. మన ముందు తరాల వారికి ఈ కీర్తనలన్నీ బాగా తెలుసు, కానీ నేటి తరంలో ఇవి కొంచెం మరుగున పడిపోయాయి. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, పురుషోత్తం చౌదరి గారు రాసిన 80 కీర్తనలు శ్రీకాకుళంలో రాశారు. దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాళ్ళు ఈ విధంగా రాయాలి అని చెప్పుకొని రాశారు. అందులోనే యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, ఆ తర్వాత దేవుడిచ్చిన దివ్య శాస్త్రం ఇదేను మనకు అన్నలారా, అది మనోళ్ళు ఎడిట్ చేసి
దేవుడిచ్చిన దివ్య వాక్యం అని మార్చారు. తర్వాత శ్రీకాకుళంలో ఉంటుండగానే పురుషోత్తం చౌదరి గారు 2 నాటకాలు రాశారు. అది ఒకటి రక్షణ చరిత్ర, ఇంకొకటి నిస్తార రత్నాకరము. ఈ 2 సబ్జెక్ట్స్ ఏమిటంటే, రక్షణ చరిత్రలో బైబిల్ని 3 చాప్టర్స్ చేసి ఆయన క్లుప్తీకరించారు. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలి. అదేమిటంటే, నిస్తార రత్నాకరంలో కొన్ని కీర్తనలు ఉన్నాయి, రక్షణ చరిత్రలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. బ్రౌన్ దొర గారు తెలుగు సాహిత్యాన్ని, సిపి బ్రౌన్, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన దృష్టికి పురుషోత్తం చౌదరి గారి పుస్తకాలు వెళ్ళాయి. ఆయన ఈ నిస్తార రత్నాకరం దీన్ని సరిచెయ్యాలి అని ఆలోచించారు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, ఆరుద్ర గారు ఆంధ్ర సాహిత్యం మీద 10 వాల్యూమ్స్ రాశారు. ఒక వాల్యూమ్లో ఈ విషయం ఉన్నది. ఈ నిస్తార రత్నాకరంలో ఆరుద్ర గారు సినీ కవి. అవునండి, సినీ కవి, సినీ రచయిత ఆరుద్ర గారు. అయితే ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్పాలి. ఈయన బరంపురంలో ఉంటుండగా 2 పుస్తకాలు రాశారండి. ఒక పుస్తకం కులాచార పరీక్ష, అంటే కులాన్ని హిందూ సమాజంలో ఎలాగ డెవలప్ చేశారు, కులం తాలూకా విధానాలు ఏమిటి, మనుషులందరూ సమానమే కదా అనేది కులాచార పరీక్ష. రెండోది ముక్తి మార్గ ప్రదర్శనము. హిందూ మతంలో ఏమంటున్నారు ముక్తికి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ పుస్తకం ఒకటి రాశారు. నేను అన్ని పుస్తకాలు సంపాదించగలిగాను కానీ ఈ ముక్తి మార్గ ప్రదర్శనమే నాకు దొరకలేదు. నా చిన్నప్పుడు చూశాను, అప్పుడు నాకు దాని వాల్యూ తెలియదు. కానీ ఈ పుస్తకాలు నేను సంకలనం చేసినప్పుడు అప్పుడు నేను ఎంతో ప్రయత్నించాను కానీ నాకు అది దొరకలేదు. ఇలాగ ఉంటుండగానండి, పురుషోత్తం చౌదరి గారు 1850వ సంవత్సరం మొదట్లోన పులిపాక జగన్నాథం గారు విశాఖపట్నం వెళ్ళిపోయారు ట్రాన్స్ఫర్ మీద. పురుషోత్తం చౌదరి గారు విశాఖపట్నం వెళ్ళిపోయారు. విలియం డాసన్ దొర గారు విజయనగరం వచ్చేసారు. సో ముగ్గురు వెళ్ళిపోయారు 1850 ఆరంభంలో. తర్వాత శ్రీకాకుళంలో ఎవరు పనిచేశారో మనకి తెలియదు. ఆ తర్వాత పురుషోత్తం చౌదరి గారు విశాఖపట్నంలో ఉంటుండగా జాన్ హే దొర గారు బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తుండేవాళ్ళు. అందులో పురుషోత్తం చౌదరి గారు ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోయినా దొరగారు చదివి చెప్తే అది తెలుగులో ఎలాగ ఉండాలి అనేది రాశారు. ఆ ట్రాన్స్లేషన్ తాలూకా బైబిల్ కాపీ ఈ మధ్యనే PDF ద్వారా నాకు వచ్చింది. అది నేను కాపీ తీయించి బైండింగ్ చేయించాను. అయితే ఆ టైంలోన పురుషోత్తం చౌదరి గారికి జాన్ హే దొర గారు ఈయన కీర్తనాకారుడని తెలిసి జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్లే అన్న ఇంగ్లీషు హిమ్ని తెలుగులో దాని అర్థం చెప్పారు. చెప్తే పురుషోత్తం చౌదరి గారు దాని మీద ఒక కీర్తన రాశారు. అదే ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాదా సన్నిధికు. అయితే మీనింగ్ ఒకటేనండి, అందులో ఉన్న ఇందులో కొంచెం డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈయనకున్న అనుభవంతో రాశారు అది. ఇంకో సంగతి నేను చెప్పడం మర్చాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈయన శ్రీకాకుళం వచ్చి సెటిల్ అయ్యేసి హాయిగా ఉన్నప్పుడు సువార్త సేవ చేస్తూ స్థిమిత పడ్డారు. ఆయన కుటుంబానికి పోషించుకోగలిగి సువార్త సేవ రాయడానికి. అప్పుడు ఆయన వ్రాసుకున్న కీర్తన యెహోవా నా మొరలాలించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను ననుగణించెను. అన్ని కీర్తనలకి బ్యాక్గ్రౌండ్ లేదండి, కొన్ని కీర్తనలకే బ్యాక్గ్రౌండ్. చెప్పాను కదా, దాసన్ దొర గారు చెప్తే ఆయన రాశారు. తర్వాత రక్షణ చరిత్రలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. మన మొదటి తల్లిదండ్రులు అన్న కీర్తన రక్షణ చరిత్రలో నుంచి తీశారు. అలాగే ఆయన శిలువ గురించి రాసిన కీర్తనలు కూడా రక్షణ చరిత్ర నుంచే తీసుకున్నారు. ఆ విధంగా ఆయన సుమారుగా 130 కీర్తనలు రాశారు. ఈయన విశాఖపట్నంలో కొంతకాలం ఉంటుండగా ఈయన పెద్ద కుమారుడు డేవిడ్ చౌదరి అక్కడ చదువుకున్నాడు విశాఖపట్నంలో.
ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు మనం అనుకుంటున్న మెట్రికులేషన్ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. ఆయన ఒక కీర్తన రాసుకున్నాడు. ఆ కీర్తన ఏమిటంటే, ఎందుకు మరచితివి యేసుని ప్రేమను. ఎందుకు మరచితివి యేసుని ప్రేమ, ఎందుకు మరచితివి యేసుని ప్రేమ, ఎందుకు మరచితివి, ఎందుకు మరచితివి, పొందితివి నిందలు సుందరమగునట్టి సుఖమైన ప్రభు ప్రేమ, ఎందుకు మరచితివి యేసుని ప్రేమ, ఎందుకు మరచితివి. ఇది మన కీర్తనల పుస్తకంలో ఉంది. ఇది రాసింది డేవిడ్ చౌదరి. అంటే పురుషోత్తం చౌదరి గారు అబ్బాయి, పెద్ద కొడుకు. అబ్బా, ఈ విషయం ఎవరికో తెలియదు. అది ఇది ఒకటి కీర్తన, దీనికి బ్యాక్గ్రౌండ్. ఈయన కొంతకాలం ఉండాక 1860వ సంవత్సరంలో ఈయన్ని చిట్టి వలసలో లండన్ మిషన్ చర్చికి పాస్టర్గా పంపించారు. చౌదరి గారు, పురుషోత్తం చౌదరి గారు. పురుషోత్తం చౌదరి గారు అక్కడ ఈయన సుమారు 10 సంవత్సరాలు పనిచేశారు. పనిచేసినప్పుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి సువార్త సేవ చేశారు. ఈయన విశాఖపట్నంలో దశాబ్ద కాలం ఉన్నారు కదండి. అప్పుడు ఆయన ముమ్మారు సువార్త సేవ జరిగించారు. అపోస్తలుడు అయిన పౌలు సువార్త తిరిగినట్టే ఈయన కూడా గ్రామాలు తిరిగారు. ఎక్కడికి? గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ, ఇవన్నీ తిరిగి సువార్త సేవ చేశారు. సువార్త యాత్రలు చేశారు ముమ్మారు. ఆ సందర్భంగా తుని మహారాజుతో కన్ఫ్రంట్ అయ్యి ఆయనతో సంభాషణ చేశారు. రాజుగారు పెద్దలు కదా, ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈయన జవాబు చెప్పారు. సో ఈ విధంగా సువార్త సేవ ఆయన జరిగించారు ఆ రోజుల్లో. 60వ సంవత్సరానికి ఈయనకి చిట్టి వలస పంపించారు. అక్కడ ఆయన 1870 వరకు ఉన్నారండి. ఆ టైంలోన ఆయన అన్న జగన్నాథ చౌదరి గారి పెద్ద కొడుకు అప్పల నరసింహ చౌదరి ఆయన వచ్చి చిట్టి వలస వచ్చి ఈయన ఇంట్లో ఉండి బాప్తిసం తీసుకున్నాడు. ఆ విధంగా అన్న తాలూకా కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఆయన తమ్ముడు గోపినాథ్ చౌదరి మరి కొంతకాలానికి బాప్తిసం తీసుకుని క్రైస్తవుడయ్యాడు. ఈ విధంగా అన్న కుటుంబం నుంచి క్రైస్తవులయ్యారు. జగన్నాథ్ చౌదరి గారి కుమార్తె భానుమతి, ఆమె కొడుకు క్రైస్తవుడయ్యాడు. ఆమె క్రైస్తవుడు అవ్వలేదు కానీ కొడుకు క్రైస్తవుడయ్యాడు. ఆ విధంగా జగన్నాథ్ చౌదరి కుటుంబం నుంచి క్రైస్తవులైన ఆ సంతతికి చెందిన వాళ్ళు మేము. జగన్నాథ చౌదరి గారి సంతతికి చెందిన వాళ్ళు మేము. అయితే మాకు క్రైస్తవ్యానికి పూర్వ పురుషుడు పురుషోత్తం చౌదరి లేదు. పురుషోత్తం చౌదరి గారు 1870లో రిటైర్మెంట్ తీసుకొని కొడుకులు కటక్లో పనిచేస్తుండగా కటక్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోతుండగా ఆయన దురదృష్టం ఏమిటంటే ఆయన బతికుంటుండగానే ఆయన పెద్దల్లుడు శాంతిమయి చౌదరి భర్త చనిపోయాడు. అటు తర్వాత పెద్ద కొడుకు డేవిడ్ చౌదరి చనిపోయాడు. మరి కొంతకాలానికి రెండో కొడుకు సామ్యుయల్ చౌదరి చనిపోయాడు. ఆ విధంగా ఉంటుండగా రెండో కూతురు మార్తా బర్డర్ ఆమె చనిపోయింది. వీరు బతుకుండగానే, ఈయన బతుకుంటుండగానే ఒక మనవుడు చనిపోయాడు. ఈ మార్తా బర్డరు రెండో కూతురు. ఈమె భర్త పేరు జోషయా బర్డర్. ఆయన కీర్తన మన దగ్గర ఒకటి ఉంది. అవునా? వారు కూడా రాశారు. ఒక కీర్తనే ఉంది. ఆ కీర్తన చాలా మంచి కీర్తన, ప్రాముఖ్యమైన కీర్తన. మన ఆంధ్రక్రైస్తవ కీర్తన ఉన్నది. అది జోషయా బర్డర్ అని ఒకే ఒక్క కీర్తన ఉంది. ఈ బర్డర్స్ నేను అనుకుంటాను బళ్ళారిలో ఉండేవాళ్ళు. ఈయన 1874 సంవత్సరంలో కాకినాడలో బాప్టిస్ట్ మిషన్ ఏర్పడ్డది కదండి. అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసిన ఆయన టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ, మంచి పేరండి ఆయనది, నాకు గుర్తుకు రావడం లేదు. ఆయన తదనంతరము ఈ జోషయా బర్డరు ఈయన కాకినాడ చర్చికి పాస్టర్ అయ్యారు, బాప్టిస్ట్ చర్చ్కి. ఓకే అండి. ఆయనకి 2 కొడుకులు, ఒక కూతురు.
పురుషోత్తం చౌదరి గారు కటక్లో ఉంటుండగా బహు వృద్ధాప్య దశలో ఉన్నారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయాడు. ఇవన్నీ చూసి ఆయన బహుశా మనసులో బాధపడి ఉంటారు తప్పకుండా. ఆ టైంలోనే ఆయన ఒక కీర్తన ముందుగా రాశారు, పైనామయ్యున్నానయ్యా అన్న కీర్తన. దీనుడనను కృపతో నడిపించు నెదుటన దేశమధ్వానముతో మృతి వచ్చుచున్నది దాని భయోత్పాదము తొలగింపవే. పైనామయ్యున్నానయ్యాని పాదాంబోజముల సన్నిధికి. అది ఆఖరి చరణంలో ఆయన ముద్ర ఉంటది, కానీ కీర్తనల పుస్తకంలో అది మార్చేశారు. నేను పబ్లిష్ చేసిన పుస్తకంలో జాన్ చౌదరి గారు పెట్టింది ఆ చరణం కూడా ఉంటుంది. ఆయన ముద్ర. అది రాసిన కొంతకాలానికి ఇంచుమించు మృత్యుకి చేరువుగా ఉన్నప్పుడు ఈ మార్తా బర్డర్ని పిలిచి ఒక కీర్తన డిక్టేట్ చేశారు. ఆ కీర్తనే సకలేంద్రియములారా చాలా మీ పని తీరే. ఇది ఆయన రాసిన ఆఖరి కీర్తన. సకలేంద్రియములార చాలా మీ పని తీరే, ఇక మీరు నా జోలి విడువ వేళయ్యన్. ఆ కీర్తన రాశాక ఆ రోజుల్లో ఒక పత్రిక ఉండేదండి, పబ్లిష్ చేశారు అందులో. అయితే ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పాలి ఏమిటంటే, పురుషోత్తమ చౌదరి కీర్తనలే రాసే కాదు, పద్యాలు రాశారు ఆయన. యేసుక్రీస్తు ప్రభు శతకము, యేసు నాయక శతకము, సత్యవేద సార సంగ్రహము, విగ్రహ నిర్మాణము. ఈ శతకాలకి క్రైస్తవ నీతి ప్రకాశం పద్యాలకి తాత్పర్యం రాసిన వాళ్ళు క్యానన్ దన్నవాడ అనంతం. ఆయన ఒక క్రిస్టియన్ లీడర్ ఆ రోజుల్లో. విజయవాడ సూర్యారావుపేట అని ఒక ప్రదేశంలో అనంతం హాస్పిటల్ అని ఒకటి ఉంది, క్రిస్టియన్ హాస్పిటల్. అది ఆయన పేరున ఉన్న హాస్పిటల్. పురుషోత్తం చౌదరి గారు 87 సంవత్సరాలు జీవించి 1890 సంవత్సరం ఆగస్టు 23, 24 తారీఖుల అర్ధరాత్రి అప్పుడు చనిపోయారు. సెప్టెంబర్ 5 జన్మించారు. డెత్ డే కూడా దానికి దగ్గరే. ఈ విషయాలన్నీ జాన్ చౌదరి గారు సేకరించి కీర్తనలు కూడా ఈ చరిత్రలో పబ్లిష్ చేశారు. ఎలాగంటే అది అయ్యింది, బళ్ళారికి ఒక మిషనరీ వచ్చారు. ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీద ఒక పుస్తకం ఏదో రాశారు. అప్పుడు ఆయనకి తెలిసింది పురుషోత్తం చౌదరి గారు ఎక్కువ కీర్తనలు రాశారని. అప్పుడు ఆయన ఆ రోజుల్లో కటక్లో ఉన్న పురుషోత్తం చౌదరి గారిని సంప్రదిస్తే, మీరు రాసిన కీర్తనల లిస్టు నాకు ఇవ్వండి అని అంటే అప్పుడు ఆయన లిస్టు తయారు చేసి ఇచ్చారు ఆ మిషనరీకి. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారి కంటే ముందు భార్య గారు చనిపోయారా, తర్వాత చనిపోయారండి? పురుషోత్తం చౌదరి గారు శ్రీకాకుళంలో ఉంటుండగానే రెండో కుమారుడు శామ్యూల్ చౌదరి జన్మనిచ్చాక చనిపోయిందండి. ముందే ఎప్పుడో చనిపోయారు? చనిపోయింది. చనిపోయాక ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆయనకి వరుసకి ఒక చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలు ఆ పిల్లల్ని చూసుకున్నది. డేవిడ్ చౌదరి వంశీయులు, శామ్యూల్ చౌదరి వంశీయులు సోర్ సేవలో ఉన్నారండి, వరుసగా చేశారు. వాళ్ళందరిలో నేను బహుశా ఒక 6గురిని కలిసి ఉంటానండి అంతే. అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆయన ద్వారా కలిసి సంపాదించి జీనియాలజీలో పెట్టాను. అది పుస్తకంలో ఉంది. అది నా తరం వరకే పెట్టాను, నా తదనంతరం తరాల గురించి నేనేం పెట్టలేదు. అయితే ఈ పుస్తకం ఉన్నదే ఒక 10 పుస్తకాలు కెనడా, అమెరికా పంపించాను. అక్కడ తెలుగు లైబ్రరీస్ కొన్ని అందులో పెట్టమని పంపించాను. తర్వాత అండి మీ గురించి, మీరు కూడా కొన్ని ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేట్ చేశారు కొన్ని కీర్తనలు. నేను అవి చేయలేదండి. నేను 3 పనులు చేశానండి. ఒక పని ఏమిటంటే ఈయన జీవిత చరిత్ర రచనలన్నీ సంపాదించి పబ్లిష్ చేశాను. ఓకే అండి. రెండోది తమసోమ జ్యోతిర్గమయ, టైటిల్ ఇది. ఓకే. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు. యేసు ప్రభు వెలుగు కదా. ఒక
పుస్తకం రాశానండి. ఈ పుస్తకం అండి. ఇందులో నేనేం చేశానంటే పురుషోత్తం చౌదరి గారి రక్షణ చరిత్ర ఎలాగ 3 అధ్యాయాల్లో రాశారు. నేను బైబిల్ మొత్తం 30 పేజీలు క్లుప్తీకరించానండి. ఆ తర్వాత ఒక 2-3 పేజీలు భారతదేశంలోన క్రైస్తవుల చరిత్ర. ఎందుకంటే బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన బాపనోళ్ళందరూ క్రైస్తవులు అయ్యారు. ఇంకో పుస్తకం రాయడానికి చాలా విషయాలు సేకరించి ఒక పుస్తకం తయారు చేయించాను. నేనే ఆథర్ని అని చెప్పను, ఒక 4 కలిసి అవన్నీ సేకరించి శూద్రులకు శుద్ధులు అనే ఒక పుస్తకం ప్రింట్ చేయించానండి. 3వ పుస్తకం ఒకటి రాశానండి. అది నేను స్వయంగా మళ్ళీ నేనే రాశాను. అర్థములో మనం, ఈ 3 చిన్న పుస్తకాలు రాశాను నేను. అంతకుమించి పెద్దగా నేనేం చేయలేదు. అయితే నేను ఇంకొక పని ఏం చేశానంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సుమారుగా 220 కీర్తనలు కర్ణాటక సంగీత బాణీలోన మామూలుగాను పాడించాను, రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అది ఏ ఛానల్లో ఉంటుందండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కర్ణాటక కచేరీ ఛానల్ పేరే అది. మొత్తం లో ఇవన్నీ వస్తాయి. అందులో పురుషోత్తం చౌదరి గారు రాసిన పద్యాలన్నీ అప్లోడ్ చేశాను. అంటే శృతి, లయ, తాళం అవన్నీ లయబద్ధంగా చేయించాను. అలాగే మన కీర్తనల పుస్తకంలో లేని కీర్తనలు అవి కూడా కొన్ని పాడించాను. అందులో ఒక్కసారి జోపవో యేసునాథ అని ఒక కీర్తన ఉంటుంది. అది పురుషోత్తం చౌదరి గారికి చాలా ఫేవరెట్ కీర్తన. ఆ కీర్తన ఒక్కసారి చూపుము యేసునాథ, ఒక్కసారి చూపుము యేసునాథ, రొక్కి సేవించెదా, ఒక్కసారి చూపుము యేసునాథ, రొక్కి సేవించెదా, దిక్కుమాలినట్టి దీనులకు అభయం బొసగు నీ చెక్కదనమగు పాద పద్మములు, ఒక్కసారి చూపుము యేసునాథ. ఆ కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి తీసేశారు. అయ్యో, ఒకప్పుడు ఉండేది. అలాగే ఇంకో కీర్తన ఏమిటంటే మాయలోని మాయ అని ఒక కీర్తన ఉన్నది. మాయలోని మాయ సర్వము మాయ, లోకమాయరా, కాయము సాపాయము వాదాయమెల్ల మాయరా, మాయలోని మాయ సర్వము మాయ, లోకమాయరా, కాయము సాపాయము వాదాయమెల్ల మాయరా, మాయలోని మాయ సర్వము మాయా. అది కూడా తీసేశారు. అయితే ఇంకొక కీర్తన అట్టెల బెట్టకు మనస అనేది ఇంకొక ఆయన పాడితే ఆయన పర్మిషన్ తీసుకొని ఇందులో పెట్టాను. అది సంగతి అండి. నేను చేసిన పనులు ఇవి. చివరిగా ఒకటయ్యా, అంటే పురుషోత్తం చౌదరి గారు అక్కడ నుంచి, అంటే వాళ్ళ అన్నయ్య కుమారులే కానీ వాళ్ళ తరంలో ఎవరైనా ప్రస్తుతం వాళ్ళ మనవళ్ళే కావచ్చు ఎవరైనా సేవకులుగా కొనసాగుతున్న పరిస్థితి? ప్రస్తుతం సంబల్పూర్, బాలసూర్, పూరి, కటక్ ఈ ప్రాంతాల్లో ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అయ్యాడు. అలాగే ఇంజనీర్స్ ఉన్నారు. నేను అప్పుడు వెళ్ళి సేకరించిన విషయాలు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. అయితే వాళ్ళ సంగతి నాకు పూర్తిగా తెలియదు. ఉండొచ్చు కొంతమంది. ఎందుకంటే శామ్యూల్ చౌదరి ఆయన అంటే రెండో కొడుకు పిల్లలు పాస్టర్లుగా పనిచేశారు. చాలా సంతోషం అండి. పురుషోత్తం చౌదరి గారి గురించి మన క్రైస్తవులకు అందరికీ తెలుసు. ఆయన మంచి వాగ్గేయకారుడు అని తెలుసు. కానీ వారి చరిత్ర సవివరంగా కొంత మాత్రమే లభ్యమైంది. కానీ వారి తరం నుంచి, వారి వంశం నుంచి వచ్చిన మీ ద్వారా అనేకమైన విషయాలు, ముఖ్యంగా మరి వారి భార్య గారు వారిని వ్యతిరేకించారనేటువంటి ఒక విషయం మన తెలుగు క్రైస్తవులు బాగా ప్రాబల్యం పొందిపోయింది. ఆ విషయం మరి తప్పని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వారు ఎంతో సహకరించారు, వారితో సహకరించి వెళ్ళారు, వారితోనే సేవ చేశారు. చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నారు. ఆ కొన్ని కీర్తనలు వెనుకున్నటువంటి సంఘటనలు, ముఖ్యంగా అండి ఒక క్రైస్తవుడే కాదు ఒక ఆత్మీయుడు ఎప్పుడైనా తొట్టిల్లినప్పుడు మరలా వెనక రావడానికి ఒక మంచి విషయం చెప్పారు. వారు ఆ దొరగారు చెప్పినట్టు పాపం కంటే మన కోసం ప్రభువు కాచిన రక్తపు చుక్క విలువ చాలా విలువైనది. చాలా చక్కగా చెప్పారు. అయితే చూస్తున్న మీరందరూ కూడా పురుషోత్తం చౌదరి గారి గురించి మీరు కూడా
తెలుసుకుంటారని, ఈ వీడియో తెలియని వారికి, సేవకులకి అందరికీ షేర్ చేస్తారని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మనతో వారి విలువైన సమయాన్ని, వయసు మరి సహకరించకపోయినప్పటికీ మధ్య మధ్యలో నేను గమనిస్తున్నాను, వారికి కొన్ని గుర్తు రావడం లేదు. అయినా సరే మరి మన కోసం ప్రభు కృపను బట్టి మనకి అందించాల్సిన విషయాలన్నీ వారు అందించారు. అయ్యా మీకు చాలా వందనాలు. మరి నేను అయ్యగారితో కలవటానికి అయినప్పటికీ, ఈ ప్రోగ్రాం చేయటానికి అప్పటికీ ముఖ్యమైన ప్రధానమైన కారణం ఎవరంటే దేవుని కృప అయితే. రెండవది మరి నన్ను దగ్గరుండి వారు పని సహితం మానుకొని నన్ను ఇక్కడికి, అంటే వైజాగ్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జొన్నాడు అనే ప్రాంతాన్ని నన్ను తీసుకొచ్చింది మరి మన దైవ సేవకులు జోసెఫ్ జేమ్స్ గారు. చిట్టివలస బాప్టిస్ట్ చర్చ్లో వారు కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మంచి గాయకులు. వారి సాక్ష్యం కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. వారికి నా నిండు కృతజ్ఞతలండి. ప్రైజ్ ది లార్డ్.